ఒక అనాథను గాని, ఎటువంటి ఆశ్రయం లేని వ్యక్తిని గాని చేరదీసినప్పుడు, అటువంటి వ్యక్తి చేరదీసిన వారి పట్ల ఎంత నమ్మకంగా ఉండాలి? అలా ఉండకపోతే చేరదీసిన వారి మనస్సు ఎలా ఉంటుంది? ఈ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన మిత్రులారా, ప్రేమధార కార్యక్రమానికి మీకు స్వాగతం. శాశ్వతమైన దేవుని కృపలో మీరు క్షేమంగా మరియు భద్రంగా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం. ఈ కార్యక్రమం నుండి మీరు ఏమి నేర్చుకుంటున్నారో దాన్ని మీరు మీ జీవితంలో కూడా అన్వయించుకుంటున్నారని ఆశిస్తున్నాం. నేటి ఈ కార్యక్రమంలో దేవుడు యెరూషలేమును వదిలివేయబడిన శిశువును దత్తత తీసుకున్నట్లుగా పోల్చడాన్ని గూర్చి మరియు 2 పక్షిరాజుల పొడుపు కథకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటాం. ఇక సందేశాన్ని విందామా? నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. మరణపు మార్గమందు నడిచిన వేళయందు. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు మధురమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన పాఠంలో మనము యెహెజ్కేలు గ్రంథము 16, 17 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ప్రియులారా, 16వ అధ్యాయంలో మరొక ఉపమానం ఉంది. ఒక విడువబడిన చిన్న అనాథ, అనగా మురికిగా మరియు అశుభ్రమైన స్థితిలో ఉన్నటువంటి చిన్న పిల్లవాని గురించిన ఉపమానం. అతనికి ఏమీ చేయడానికి వీల్లేని స్థితిలో ఉంటున్నాడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనంతో
నేటి అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఇక్కడ వాక్కు అనగా దేవుని వాక్యం యెహోవా నుండి వచ్చిందని యెహెజ్కేలు మనల్ని మర్చిపోనివ్వట్లేదు. మనము దీన్ని అంగీకరించకపోవచ్చు, కానీ ఇది ఇప్పటికీ ఆయన వాక్యే. ఇక యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనాన్ని గమనిద్దాం. నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియజేసి నీవీలాగు ప్రకటింపుము. ప్రియులారా, ఇంతకీ ఈ చిన్న అనాథ ఎవరు? విసర్జించబడిన మురికిగానున్న అశుభ్రమైన ఆ పిల్లవాడు ఎవరు? ఈ అక్రమ సంతానం ఎవరు? అది ఎవరో కాదు, యెరూషలేము నగరం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిద్దాం. ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. ఇది ఇశ్రాయేలు దేశపు మూలాన్ని గురించి మాట్లాడడం లేదు. ఇది అబ్రహాము మరియు షారా గురించి కాదు. ఇక్కడ యెరూషలేము నగరం యొక్క మూలం గురించి చర్చిస్తున్నారు. యెరూషలేము చరిత్ర ఏమిటంటే అది ఒక అమోరీల నగరం. ఆదికాండము 15వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు అనగా ఇశ్రాయేలీలు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనుము. ప్రియులారా, యెరూషలేము ఒక హిత్తీయుల నగరం కూడా. హిత్తీయులు ఒక గొప్ప జనాంగం. కొంతకాలము వారు ఆ భూమిని నియంత్రించారు. ఇది యెరూషలేము యొక్క పూర్వ చరిత్ర మరియు ఇది ఏమాత్రము గర్వించదగినది కాదు. ఇక యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 4-5 వచనాలను గమనిద్దాం. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయేరి, బట్ట చుట్టకపోయేరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలెనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలి పడువాడొకడునూ లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. ఆమె ఒక అక్రమంగా జన్మించిన కారణాన్ని బట్టి ఎవరు పట్టించుకోకుండా విసిరివేయబడిన అనాథ సంతానం, విడవబడినది, సంరక్షణ లేనిది. ఇక యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 6-8 వచనాలను గమనిద్దాం. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని. నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలవైతివి. దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్తనములేర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చియుండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ప్రియులారా, ఇక్కడ దేవుడు యెరూషలేముతో ఇలా అంటున్నాడు, నేను నిన్ను దత్తత తీసుకున్నాను మరియు నా బిడ్డనుగా చేసుకున్నాను. ఇక యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 9-11 వచనాల వరకు గమనిద్దాం. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టుపని చేసిన వస్త్రము నీకు ధరింపజేసి తిని. సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి తిని. సన్నపు అవిసనార బట్ట నీకు వేయించి తిని. నీకు పట్టుబట్ట ధరింపజేసి తిని. మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి తిని. ప్రియులారా, ఈ వచనాలను గమనించారా? నేను యెరూషలేమునకు చేసింది ఇదే అని ఆయన చెప్తున్నాడు. నిజంగా ఈ సందేశము మన జీవితాలకు స్పష్టంగా వర్తిస్తుంది. నా పూర్వపు స్థితి చాలా చెడ్డగా ఉంది. ఆదాము మరియు హవ్వ పాపము చేసిన వారు అయ్యారు. నీవు మరియు నేను పాపంలోనే పుట్టాము. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనంలో ఇలా చెప్పబడింది,
పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అని దావీదు చెప్పాడు. ప్రియులారా, దావీదు నీకంటే లేదా నాకంటే భిన్నమైన వాడేమి కాదు. అలాంటప్పుడు మీరు ఏ విషయమే గర్వించుకోవాలి? ప్రియులారా, మీ పూర్వీకులు సైతము ఎంత గొప్ప కుటుంబం నుండి వచ్చిన వారైనప్పటికీ వారు కేవలము దేవుని కృపతోనే రక్షింపబడిన పాపుల సమూహం మాత్రమే. అదే మన మూలం, మన నేపథ్యం. మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నాము. ప్రియులారా, ఇంతకీ దేవుడు యెరూషలేముకు ఏం చేశాడు? దేవుడు ఆమెతో బ్రతుకు అన్నాడు. అదేవిధంగా ఆయన మనతో యోహాను సువార్త 3వ అధ్యాయము 7వ వచనంలో మీరు క్రొత్తగా జన్మింపవలెను అని అంటున్నాడు. మీరు క్రీస్తును నమ్మితే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడని ఆయన నిబంధన చేసుకున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వసించిన ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇదే ఆ నిబంధన. ప్రభువు అక్రమంగా జన్మించిన ఈ చిన్న బిడ్డను స్వంత రక్తముతో మురికిగా ఉన్నదాన్ని తీసుకున్నాడు. మరియు ఆయన అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి తిని అంటున్నాడు. అదేవిధంగా మనము పునర్జన్మ సంబంధమైన స్నానమును గురించి మరియు పరిశుద్ధాత్మచే నూతన పరచబడుటను గురించి తెలుసుకోవచ్చు. నీ మీదనున్న రక్తమంతయు తుడిచి అనే మాటను కూడా ఇందులో గమనిస్తాం. అనగా ప్రభు అయిన యేసు నా అపరాధమంతటిని సిలువ మీద భరించాడు. నేడు దేవుని కుమారులకు ఎటువంటి రక్తపరాధము లేదు. నిన్ను నూనెతో అంటి అనే మాటను కూడా ఇందులో గమనిస్తాం. అనగా ఆయన నేడు దేవుని బిడ్డలను పరిశుద్ధాత్మ తైలముతో అభిషేకిస్తున్నాడు. సన్నపు అవిసెనార బట్ట నీకు వేయించి తిని అనే మాట కూడా ఇక్కడ చెప్పబడింది. అనగా మనము దేవుని సన్నిధిలో నిలవబడడానికి క్రీస్తు నీతి వస్త్రంతో కప్పబడవచ్చు. ఇక ప్రియులారా, ఇంతకీ ఈ పట్టణానికి ఏమి జరిగింది? ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆమె పెరిగి ఒక అందమైన యువతిగా మారినప్పుడు ఆమె వ్యభిచారిణిగా మారింది. ఆమె విగ్రహారాధనలోకి వెళ్ళి ఆయనకు వెన్ను చూపింది. ఒక్క పూటకుట్టి కోసము తనను తాను లోకానికి అమ్ముకునే క్రైస్తవుని దేవుడు కరుణించునుగాక. అవును, ఏశావు చౌకగా అమ్ముకున్నాడు. కానీ నేడు అనేక మంది క్రైస్తవులు కూడా లోకానికి చౌకగా అమ్ముకుంటున్నారు. సాతాను మనలో చాలామందిని కొనుగోలు చేయగలడు. నా ప్రియ స్నేహితుడా, మనల్ని మనమే పలుమార్లు దేవుని నుండి మరియు ఆయన సహవాసం నుండి దూరంగా వెళ్తుంటాం. మనము బ్రతికే ఈ గడియలో కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 53, 54, 55 వచనాలను గమనిద్దాం. నీవు చేసినది అంతటి విషయమై నీవు బిడియపడి సిగ్గునొంది వారిని ఓదార్చున్నట్లు అపాయము నొందిన సొదొమను దాని కుమార్తెలను, షోమ్రోనును దాని కుమార్తెలను, వారి వలనే అపాయమొందిన నీ వారిని మరలా స్థాపించెదరు. సొదొమయు దాని కుమారులను తమ పూర్వస్థితికి వచ్చెదరు. షోమ్రోనును దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి వచ్చెదరు. నీవును నీ కుమార్తెలను మీ పూర్వస్థితికి వచ్చెదరు. ఇక్కడ ఈ 53 మరియు 55 వచనాలు, అలాగే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము అనేక వక్రబోధలు అనగా సర్వమోక్ష సిద్ధాంతం అనగా రెస్టిట్యూషనలిజం అనే సిద్ధాంతాన్ని నేర్పడానికి ఉపయోగించబడ్డాయి. అంటే చివరికి అందరూ రక్షించబడతారనే ఒక తప్పుడు బోధ. ఇది మళ్ళీ కొన్ని విడిగా ఉన్న వచనాల మీద సిద్ధాంతాన్ని నిర్మించడం వల్ల కలిగిన విచిత్రమైన శాస్త్రబద్ధము కాని బోధకు ఉదాహరణ అని చెప్పవచ్చు. ఈ వచనాల్లో మరియు యెహెజ్కేలు 37వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు చెప్పినటువంటి మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి అనే మాటలు దుష్టుల పునరుత్థానం గురించి కాదు. ఈ రెండు సందర్భాల్లోనూ ఆయన ఒక పట్టణము లేదా దేశమును పునరుద్ధరించడం గురించి మాట్లాడుతున్నారు. ఇది ఇంతకుముందు అక్కడ జీవించిన వ్యక్తులకు సంబంధించింది కాదు. యెహెజ్కేలు 16వ అధ్యాయంలో ఆయన సొదొమ పట్టణము పునర్నిర్మాణము చేయబడుతుందని చెబుతున్నాడు. ఇప్పుడు అక్కడ ఆకర్షించేది ఏమీ లేదు. కానీ నేడు మృత సముద్ర తీర ప్రాంతంలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది. మరియు 37వ అధ్యాయంలో ప్రభువు
ఒక దేశమును అనగా ఇశ్రాయేలు దేశం యొక్క పునరుద్ధరణ గురించి మాట్లాడుతున్నాడు. పాత నిబంధనలో వాస్తవానికి మనకు క్రొత్త నిబంధనలో ఉన్న రీతిగా భవిష్యత్ స్థితిని గురించిన దైవిక ప్రత్యక్షత అంటూ ఏది లేదు. పాత నిబంధన పరిశుద్ధులను మృతులలో నుండి తిరిగి తీసుకురావడానికి, వారి కోసం సిద్ధం చేయబడిన స్థలానికి తీసుకువెళ్ళడానికి దేవునికి ఎటువంటి ప్రణాళిక లేదు. ఆయన మన కోసం ప్రణాళిక కలిగి ఉన్నాడని మనతో చెప్పాడు. కానీ పాత నిబంధన పరిశుద్ధులతో ఆయన అలా ఎప్పుడూ చెప్పలేదు. ఆయన వారితో ఈ భూమిపైనే ఒక పరలోకం ఉంటుందని చెప్పాడు. అబ్రహాము ఎదురు చూసింది దాని కొరకే. ఆ దేశపు పునరుద్ధరణ ఉంటుంది. మీరు ఈ పాత నిబంధన వచనంలోకి కొత్త నిబంధన యొక్క వివరణను చదవలేరు. అయితే ప్రతి పాత నిబంధన వచనము క్రొత్త నిబంధన బోధతో సమన్వయం అవుతుంది. 2 రకాల పునరుత్థానం ఉంటుందని క్రొత్త నిబంధన చాలా స్పష్టంగా చెబుతుంది. రక్షింపబడిన వారి పునరుత్థానం మరియు మృతుల్లో నుండి లేచినప్పుడు నశించిన వారి పునరుత్థానం. కాబట్టి ఇక్కడ చెప్పబడిన ఈ వచనాలు కేవలము దేశ పునరుద్ధరణ గురించి మాట్లాడుతున్నాయి. మనము వాటి సందర్భంలో నేపథ్యాన్ని గమనిస్తూ చదవాలి. అక్కడ ఉన్నదానికంటే ఎక్కువగా ఆలోచించే ప్రయత్నం మనం చేయవద్దు. ఇక ఈ అధ్యాయము ఒక అత్యంత మహిమావంతమైన విధంగా ముగుస్తుంది. దేవుడు ఇశ్రాయేలు జాతితో చేసుకున్న తన నిబంధనలను నెరవేర్చబోతున్నాడు. ఈ ప్రజల పాపము, వారి తిరుగుబాటు, ఆయన నుండి నిరంతరము దూరంగా వెళ్ళడము, వారి వెనుతిరిగిపోవడము, ఇవన్నీ కూడా దేవుడు వారితో చేసుకున్న నిబంధనను రద్దు చేయలేవు, భంగం చేయలేవు లేదా నాశనం చేయలేవు. ఇక యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 60వ వచనం నుండి 63 వచనాల వరకు గమనిద్దాం. నీ యవ్వన దినముల యందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకము తెచ్చుకొని ఒక నిత్య నిబంధనను నీతో చేసి దానిని స్థిరపడుతును. నీ అక్క చెల్లెండ్రు నీవు చేసిన నిబంధనలో పాలివారు కాకుండినను నేను వారిని నీకు కుమార్తెలుగా ఇయ్యబోచున్నాను. నీవు వారిని చేర్చుకొనున్నప్పుడు నీ ప్రవర్తన మనసుకు తెచ్చుకొని సిగ్గుపడుదువు. నేను యెహోవానని నీవు తెలుసుకొనున్నట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరచెదను. నీవు చేసినది అంతటి నిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా దానిని మనసునకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గుచేత నోరు మూసుకొందువు. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, ఆయన గతంలో చేసుకున్న నిబంధనలను నెరవేర్చడమే కాకుండా వారితో ఒక క్రొత్త నిబంధన కూడా చేయబోతున్నాడు. దురదృష్టవశాత్తు ఈ గ్రంథంలోని వచనాలు చాలా తక్కువగా అధ్యయనం చేయబడతాయి. అయితే ఈ వాక్యాలను గమనించినప్పుడు ఇశ్రాయేలు దేశముతో దేవునికి ఇంకా భవిష్యత్తులో ఒక ఉద్దేశం ఉందనే సత్యము స్పష్టమవుతుంది. ఇప్పుడు మనము 17వ అధ్యాయంలోకి వస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము మొదటి 2 వచనాలను గమనిద్దాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు ఉపమాన రీతిగా విప్పుడు కథ ఒకటి ఇశ్రాయేలీలకు వేయుము. ఎట్లనగా ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా. ప్రియులారా, దేవుడు యెహెజ్కేలుతో అంటున్నాడు, నీవు ఉపమాన రీతిగా విప్పుడు కథ ఒకటి ఇశ్రాయేలీలకు వేయుము. ఎందుకంటే వారు అతని మాటలను వినరు. కాబట్టి యెహెజ్కేలు ఈ ప్రజలకు ఒక విచిత్రమైన మరియు అసాధారణమైన మార్గంలో సందేశాన్ని తెలియజేయవలసి వచ్చింది. ఇక యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 3 నుండి 5 వచనాలను గమనిద్దాం. నానా విధములగు విచిత్ర వర్ణములు గల రెక్కలను, ఈకెలను, పొడుగైన పెద్ద రెక్కలను గల ఒక గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతమునకు వచ్చి ఒక దేవదారు వృక్షపు పై కొమ్మను పట్టుకొనెను. అది దాని లేత కొమ్మల చిగుళ్లను త్రుంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న ఒక పురమందు దానిని నాటెను. మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసుకొని పోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారము పారు నీరు కలిగి బాగుగా సేద్యం చేయబడిన భూమిలో దాని నాటెను. ప్రియులారా, ఇందులోని ఈ గొప్ప పక్షిరాజు బబులోను మరియు దాని ప్రస్తుత రాజైన నెబుకద్నెజరు తప్ప మరింకెవరో కాదు. పక్షిరాజు బైబిల్లో బబులోనుకు ప్రతీకగా ఉపయోగించబడింది. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 40వ వచనంలో నెబుకద్నెజరు గురించి ఈ విధంగా చెప్పబడింది.
యెహోవా సెలవిచ్చినదేమనగా, పక్షిరాజు ఎగురునట్లు ఎగిరి అది మోయాబు మీద తన రెక్కలను చాపుచున్నది. అలాగే ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 22వ వచనంలో కూడా దీనికి సంబంధించి మరొక మాటను గమనిస్తాం. శత్రువు పక్షిరాజు వలె లేచి ఎగిరి బొస్రా మీద పడవలెనని తన రెక్కలు విప్పుకొనుచున్నాడు. ఆ దినమున ఎదోము బలాఢ్యుల హృదయములు ప్రసవించు స్త్రీ హృదయం వలె ఉండును. అదేవిధంగా మరొక చోట అనగా దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనంలో దానియేలు బబులోను సామ్రాజ్యాన్ని గూర్చి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. ప్రియులారా, ఇక్కడ బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి వృక్షం యొక్క పై కొమ్మను తుంచడం గురించి చిత్రీకరించబడింది. అయితే ఇంతకీ ఆ వృక్షం ఎవరు? అది ఇశ్రాయేలు దేశము, ప్రత్యేకంగా దావీదు రాజవంశంను గురించి సూచిస్తుంది. నెబుకద్నెజరు దానిని కత్తిరించి నిరర్ధకం చేయబోతున్నాడు. సరిగ్గా అతడు సిద్కియా రాజుకు చేసిన విధంగానే చేయబోతున్నాడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిద్దాం. పెద్ద రెక్కలను విస్తారమైన ఈకలను గల ఇంకొక గొప్ప పక్షి రాజు కలడు. ఆ చెట్టు శాఖలను బాగుగా పెంచి బహుగా ఫలించు మంచి ద్రాక్షవల్లి అగునట్లుగా అది విస్తార జలము గల మంచి భూమిలో నాటబడి యుండినను ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవలెనని తన పాదుల కాలువలో నుండి అది ఆ పక్షి తట్టు తన వేళ్లను త్రిప్పి తన శాఖలను విడిచెను. ప్రియులారా, ఈ వచనంలో పేర్కొనబడిన రెండవ పక్షి ఎవరంటే, ఆ సమయంలో ఇంకా ఒక శక్తివంతమైన సామ్రాజ్యంగా ఉన్నటువంటి ఐగుప్తు. నెబుకద్నెజరు సిద్కియాను యూదా రాజుగా అధిష్ఠించాడు మరియు వారు ఒక ఒడంబడిక చేసుకున్నారు. కానీ సిద్కియా ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఐగుప్తు వైపునకు తిరిగాడు. ఇది ఈ ఉపమానంలో ద్రాక్ష తీగ ఐగుప్తు వైపు తన కొమ్మలు చాచినట్లు వర్ణించబడింది. ద్రాక్ష తీగె ఐగుప్తు నేలలో నాటబడింది. దాని నుండి బలాన్ని పొందాలని ప్రయత్నిస్తుంది, కానీ ఐగుప్తు చివరికి పతనమవుతుంది. ప్రియులారా, నెబుకద్నెజరు ఐగుప్తును జయించి నాశనం చేసి తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. ఇప్పుడు యెహెజ్కేలు యొక్క ఉపమానంలోని సందేశాన్ని మనము ఇప్పుడు చూడబోతున్నాం. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 12 నుండి 15 వచనాలను గమనిద్దాం. తిరుగుబాటు చేయు వీరితో ఇట్లనుము. ఈ మాటల భావము మీకు తెలియదా? ఇదిగో, బబులోను రాజు యెరూషలేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని తన యొద్ద నుండుటకై బబులోను పురమునకు వారిని తీసుకొని పోయాను. మరియు అతడు రాజ సంతతిలో ఒకని నేర్పరిచి ఆ రాజ్యము క్షీణించి తిరుగుబాటు చేయలేక ఉండునట్లును తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైకొనుట వలన అది నిలిచి ఉండునట్లును అతనితో నిబంధన చేసి అతని చేత ప్రమాణము చేయించి దేశములోని పరాక్రమవంతులను తీసుకొని పోయాను. అయితే అతడు తనకు గుర్రములను గొప్ప సైన్యమునిచ్చి సహాయము చేయవలనని అడుగుటకై ఐగుప్తు దేశంనకు రాయబారులను పంపి బబులోను రాజు మీద తిరుగుబాటు చేసెను. అతడు వర్ధిల్లునా? అట్టి క్రియలను చేసినవాడు తప్పించుకొనునా? నిబంధనను భంగము చేసిన గనుక తప్పించుకొనడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నెబుకద్నెజరు తన వైపు నుండి నిబంధన షరతులను ఖచ్చితంగా పాటించాడు. అయితే దేవుని ప్రజలు నిబంధనను ఉల్లంఘించారు, కానీ అన్య దేశము నీతిగా ప్రవర్తించింది. ఇదే స్థితి నేడు కొన్ని సంఘాల్లో కూడా కనిపిస్తుంది. కొందరు బైబిల్ను మోస్తున్నారు, కానీ వారి హృదయాలు మాత్రము దేవుని నుండి దూరంగా ఉంటున్నాయి. మరొక వైపు కొందరు వ్యాపారస్తులు రక్షణ పొందని వారైనప్పటికీ నైతికంగా యథార్థంగా ఉంటున్నారు. ఇక మనము నెబుకద్నెజరు రాజు వచ్చి సిద్కియాను నాశనం చేయడాన్ని గురించి చూడబోతున్నాం. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 18వ వచనాన్ని గమనిద్దాం. తన ప్రమాణము నిర్లక్ష్యపెట్టి తాను చేసిన నిబంధనను భంగము చేసెను. తన చెయ్యి ఇచ్చియు ఇట్టి కార్యములను అతడు చేసెనే, అతడు ఎంత మాత్రమును తప్పించుకొనడు. ప్రియులారా, ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు,
నేను సిద్కియాకు తన పాపానికి తగిన శిక్షను విధిస్తాను. ప్రియా స్నేహితులారా, కొంతమంది క్రైస్తవులు తమ జీవితాల్లో దేవునికి విధేయత లేకుండా నడిచినందుకు గాను ఒకనాడు దేవుని తీర్పును ఎదుర్కొంటారు. దేవుడు న్యాయం చేస్తాడు, ఇది నిజం. ఇక యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనాన్ని గమనిద్దాం. దాని కొమ్మల నీడను అవి దాగును, మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించునట్లును చేయువాడననియు భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితిని, నేనే దానిని నెరవేర్చెదను. ప్రియులారా, దేవుని ప్రజలము అని చెప్పుకొని ఆయనను విడిచిపెట్టిన వారిని శిక్షించడానికి కొన్నిసార్లు దేవుడు దుష్టమైన దేశాన్ని అనుమతిస్తాడు. నేటి సమాజంలో అధర్మం, అనైతికత, విశ్వాసఘాతుకం లేదా భ్రష్టత్వం అనేవి వేగంగా వ్యాపిస్తున్నాయి. దేశాంతర్గతంగా అంతర్జాతీయంగా శాంతి కరువైంది. ఎక్కడ చూసినా విపత్కరమైన సమస్యలే ఉన్నాయి. మన పాపాలను ఈ విధంగా కొనసాగించినట్లయితే తప్పక శిక్ష విధిస్తానని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇశ్రాయేలు దేవుణ్ణి ఆశ్రయించడానికి బదులుగా ఐగుప్తును ఆశ్రయించి అబద్ధ ప్రవక్తల మాటలను విని దేవుని తీర్పునకు గురైంది. నేటి ఈ సందేశము ద్వారా విన్నటువంటి వాక్యపు హెచ్చరికలను మీ జీవితాలకు అన్వయించుకుంటున్నారా? దేవుని వైపు తిరిగి ఆయనను ఆశ్రయించడానికి ప్రభు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు విన్నటువంటి ఈ సందేశానికే నీకు వందనాలు. నీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. అవును ప్రభువా, ఈ లోకములో పాపంలో జీవిస్తున్న మేము నీ వాక్యము ద్వారా సరిదిద్దుకుంటూ నీ వైపు తిరగడానికి నీ కృప దయచేయమని, మాలో బలహీనులుగా ఉన్నవారికి నీ కృపను, నీ స్వస్థతను దయచేయమని, మానసికంగా కృంగిన వారికి నీ శక్తిని ప్రసాదించమని మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య గొప్ప నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఇందులో పేర్కొనబడిన 2 పక్షిరాజులలో ఒక పక్షిరాజు బబులోనును సూచిస్తే మరొక పక్షిరాజు దేనిని సూచిస్తుంది? ఇందులో పేర్కొనబడిన 2 పక్షిరాజులలో ఒక పక్షిరాజు బబులోనును సూచిస్తే మరొక పక్షిరాజు దేనిని సూచిస్తుంది? 1 ఐగుప్తు, 2 సొదమ, 3 ఇశ్రాయేలు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399525570. ఈరోజు బైబిల్ అధ్యయన కార్యక్రమం మీకు ఆధ్యాత్మికంగా మేలుకరంగా ఉందని తలుస్తున్నాం. మీకు ఏవైనా ప్రశ్నలు కానీ లేదా సందేహాలు కానీ లేక ప్రార్థనా మనవులు కానీ ఉంటే క్రింద ఇవ్వబడిన ఫోన్ నంబర్కు కాల్ చేయడానికి సంకోచించకండి. మీ అభిప్రాయాన్ని మేము విలువైనదిగా భావిస్తున్నాం. మీ ఫోన్ కాల్ కోసం మేము వేచి ఉంటాం. సర్వశక్తుడైన దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.